హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్నాప్చాట్ లాంగ్వేజ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే స్నాప్చాట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ బిట్మోజీ అనేది కనిపిస్తుంది. ఆ బిట్మోజీ మీద అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మనకి గేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట, సెట్టింగ్స్కి సంబంధించింది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే చూడొచ్చు, లాంగ్వేజ్ అనే ఆప్షన్. సో మీరు లాంగ్వేజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి లాంగ్వేజ్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇందులో కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే ప్రస్తుతానికి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫ్యూచర్లో అన్ని లాంగ్వేజెస్ని తీసుకొస్తాం అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో నాకు ఎలా తెలిసిందంటే, నేను వీళ్ళ కాంటాక్ట్ అంటే కస్టమర్ కేర్కి అయితే కాంటాక్ట్ అవ్వాను అనమాట. కొన్ని లాంగ్వేజెస్ లేవు, వీటిని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనేది అడిగితే వాళ్ళు ఫ్యూచర్ అప్డేట్లో అన్ని లాంగ్వేజెస్ని అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే కొన్ని లాంగ్వేజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే మన తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అప్లికేషన్ అప్డేటింగ్ అని అయితే పడుతుంది. సో మనకి అప్లికేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ అనేది తెలుగులోకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న బిట్మోజీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్ అన్నీ కూడా మనకి తెలుగులోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే సో మొత్తం కూడా మనకి తెలుగులోకి రావడం అయితే జరిగింది. ఇట్లా మీరు స్నాప్చాట్ లాంగ్వేజ్ని అయితే చేంజ్ చేసుకోగలరు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.